దీన్ని వెజ్ గోట్ లెగ్ అని, ముడివెట్టకల్ కలింగ్ అని, ఓక్ లీఫ్ ఫెర్న్ రూట్ అని కూడా అంటారు. ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. కొన్ని వందల రోగాల నుండి కాపాడుతుంది. ముఖ్యంగా కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్ తగ్గడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ టైంలో ఉండే కడుపు నొప్పి తగ్గడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. రెగ్యులర్ గా తింటే బరువు కూడా తగ్గచ్చు. ఇది చూడటానికి మేక కాళ్ళ ఉండటమే కాకుండా దీని రుచి, ఆరోగ్య ప్రయోజనాలు కూడా సేమ్ ఉండటం వల్ల దీన్ని వెజ్ గోట్ లెగ్ అంటారు. మరి ఈ ముడివెట్టకలతో దోస పౌడర్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందు వీటికి పైన ఉన్న పొట్టుని తీసేసి నీళ్లతో నీటిగా శుభ్రం చేసి తర్వాత తురుముకొని ఇవి పూర్తిగా ఎండేంత వరకు ఎండలో ఆరబెట్టి తర్వాత కాల్షియం ఎక్కువగా ఉన్న నల్ల మినుములు, శనగపప్పు, నువ్వులు, మిరియాలు, జీలకర్ర, ఎండు వెల్లుల్లి, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేయించి పూర్తిగా చల్లారనివ్వాలి. వేయించిన వీటన్నిటితో పాటు ఆమ్చూర్ పౌడర్, పింక్ సాల్ట్, కొద్దిగా ఇంగువ వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి. దీన్ని 2 స్పూన్లు దోస రుబ్బులో గాని లేదా దీంతో పొడి దోశల్లా కూడా వేసుకోవచ్చు. రుచి కూడా సూపర్ ఉంటుంది. అయితే ఈ వెజ్ గోట్ లెగ్ మీకు దొరకకపోయినా, ఈ ప్రాసెస్ అంతా చేయడం మీకు కుదరకపోతే మీరు డైరెక్ట్ గా ఫిట్ అండ్ ఫుడ్ తమిళ్ వెబ్సైట్ నుండి గాని లేదా స్క్రీన్ పై ఇచ్చిన వాట్సాప్ నంబర్ నుండి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. మనం ఇంట్లో చేస్తున్నట్టే క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ ని వాడి హైజీనిక్ గా చేస్తున్నారు. అండ్ ఈ దోశల్ని మనం ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు.